దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు చెప్పారు. మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని తెలిపారు. వైఎస్ఆర్ తమ గుండెల్లో ఎప్పటికీ ఉంటారంటున్న సునీతారావుతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా కూడా చేశారు. వైఎస్ఆర్ కి సంబంధించిన జయంతి 75వ సంబంధించిన జయంతి సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఆమెతో మాట్లాడారు. సునీతారావు గారు ఈరోజు దివంగత నేత వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి జయంతి వేడుకలు నిర్వహించారు. సో ఆయనకు సంబంధించిన ఫ్యూ వర్డ్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఈజ్ ఎ లెజెండ్, మరపురాని నేత, మరవలేని నేత. ఈరోజు కూడా మా గుండెల్లో నిలిచిపోయిన నేత అనే చెప్పగలుగుతాం. మహిళలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసి నాలాంటి మహిళా కార్యకర్తలను ఎంటర్టైన్ చేస్తూ ప్రతి ఒక్క నిత్యంగా రాజకీయాలలో మహిళలు పెద్ద పాత్ర పోషించాలనే దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారిదే పెద్దపీట అని నేను అనుకుంటాను. అట్లాంటి నాయకుడిని మళ్ళీ మేము చూడలేమనుకుంటా అని కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకురాల్ని కూడా మహిళ అని చూడకుండా మాకెప్పుడు కూడా పెద్దపీట వేసి మంత్రివర్గంలో కూడా పెద్దపీట వేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. గతంలో వైఎస్ఆర్ గారు పెద్దపీట వేస్తూ అన్ని అవకాశాలు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. దాదాపు 6 మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మనం కార్పొరేషన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే మనం 35కి సంబంధించిన బ్యాలెన్స్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానిలోకి సంబంధించి మహిళల పేర్లు ఏం కనిపించట్లేదు. సో మీరు కూడా లిస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా చూసినట్టయితే మాకు అసంతృప్తిగానే ఉంది. ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను మా చెల్లెళ్ళ పేరు కూడా ఇవ్వడం జరిగింది. మా మహిళా కాంగ్రెస్ తరఫున అయితే ఎవరికి పదవి రాలేదు. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, కార్యదర్శిగాను, ఏదో ఒక చిన్న పదవుల వైస్ ప్రెసిడెంట్ గాను అందరూ పనిచేసుకుంటూ వస్తున్నారు. కానీ చాలా తక్కువ మంది మహిళలు కనిపిస్తున్నారు. నేను అదే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. వాస్తవంగా ఆ లిస్టులో మేము లేమని కూడా అడగడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంతో పాటు మా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు కూడా పెద్దపీట వేస్తానని చెప్పి మాట ఇచ్చారు. తొందరలోనే ఇవన్నీ కూడా భర్తీ చేస్తాం. 100% నాకు కూడా ఆ లిస్టు ఒకసారి పంపించండి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. గతంలో వైఎస్ఆర్ గారు కూడా ఏదైతే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే టార్గెట్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ టు సేమ్ యాక్షన్ ప్లాన్ అంతా కూడా వైఎస్ఆర్ గారు లాగానే ప్రజాపాలన తీసుకొచ్చారు. సో ఆయన కూడా మళ్ళీ ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కూడా ఇదే వేదిక చెప్పడం జరిగింది. 100% ఎవరైనా కూడా మహిళలకు పెద్దపీట వేస్తారన్నా కూడా నిత్యావసర సరుకుల ధరలు తగ్గాలన్నా, ఈరోజు గ్యాస్ ధరలు తగ్గాలన్నా, ఈరోజు జిఎస్టీలు పోవాలన్నా కూడా కోరుకుంటారు ఏంటి, ఒక మంచి నేత రావాలని. ఆ లక్షణాలన్నీ కూడా రాహుల్ గాంధీలో ఉన్నాయి. ఆ రోజు వైఎస్ఆర్ గారు సబ్సిడీ ఇచ్చారు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. కానీ ఇంత హరాస్మెంట్ లేకుండా ఈరోజు 1000-1200 గ్యాస్ ధర అంటే సామాన్యులు బతకలేని విధంగా ఆ రోజు పెన్షన్లు ప్రమోట్ చేశాం. మీరు చూసినట్టయితే ఈరోజు 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఇచ్చాం. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. సెంటర్లో మా గవర్నమెంట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా 8,000 ఇస్తాయి. 8,500 ప్రతి నెల మహిళలకు ఇస్తామన్నాం. ఇక్కడ 2,500 అంటే 11,000. ఒక మహిళకు 11,000 వస్తుందంటే 100% ఇట్లాంటి మంచి ఉద్దేశం, మంచి ఆలోచన మహిళల పట్లనే కాకుండా సమాజం పట్ల ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మొత్తానికి దివంగత నేత వైఎస్ఆర్కి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గతంలో మహిళలకు ఇచ్చినటువంటి ప్రియారిటీ అనేకమంటూ కూడా సునీతారావు గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా కూడా ఈ రోజు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల నేపథ్యంలో కూడా దాంట్లో కూడా మహిళల పేరు లేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి నేను స్పందిస్తానంటూ కూడా సునీతారావు గారు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతున్నారు. జర్నలిస్ట్ మనసుతో ప్రణయ్ గాంధీ భవన్.